ముచ్చటగా మూడోసారి ప్రధానైండు మోడీ సారు. అట్లనే తెలంగాణ నుంచి ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు అయినరు. ఇక ఈ ముచ్చట తెలిసినప్పటి నుంచి ఒక్కటే సంబరపడుతుండు మా రాజేషు. అంతేకాదు నిన్న వాళ్ళ ప్రమాణ స్వీకారం ఉన్నదని తెలిసి ఢిల్లీకి కూడా పోయొచ్చిండు. మరిప్పుడు ఏడున్నాడు, ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆగో చూసిండ్రా, ఆఫీస్కు రాకుండా మళ్ళేమో కథలు పడుతున్నాడు. అయ్యా రాజేషు, ఏం చేస్తున్నావు? అరే మల్లేష్ భాయ్ నమస్తే. ఏం మొన్న వాళ్ళు ఉల్లైనాడా మనకు చెప్పలే ఎవరాలు? అరే మనకు చెప్పొద్దా? ఏ అర్ధరాత్రి అయినా కూడా వస్తాం. అరే తప్పు లేనప్పుడు తగ్గద్దు భాయ్. ఇగో నెక్స్ట్ టైం యాద పెట్టుకో, ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ కొట్టు, నేను వస్తా. నాకు మీకంటే ఇవ్వాలి ఎక్కువనే, సరేనా? అయ్యా రాజేషు, ఆఫీస్కు నామం పెట్టి ఫోన్లు మాట్లాడుకుంటా సెటిల్మెంట్లు చేస్తున్నావా? ఆఫీస్ లేదు, లొట్టఫీస్ లేదు, నేను రాను. రావా? ఎందుకు రావు? ఏమైంది? రిజైన్ చేసినావా? ఎందుకు? యోగి ఆఫీస్ జాబ్లతో ఏం కాదు. అదే పాలిటిక్స్ లకు దిగినాం అనుకో, దశ తిరిగిపోతుంది. అంటే ఇప్పుడు నువ్వు పాలిటిక్స్ లకు పోతానంటావా? అవు మళ్ళా పాలిటిక్స్ లకు పోతా, ప్రజలకు సేవ చేస్తా, అందరు గర్వపడే స్టేజ్ కి పోతా. అట్లా సేవ చేసేటందుకు చాలా మంది ఉన్నారు గాని ఆఫీస్కున్నాడు ఓవర్ చేయకుండా. అయినా రాజకీయాలకు వచ్చే ప్రతి ఒక్కరు ముందు కొట్టే డైలాగ్ ఇదే కదా. ఇక తర్వాత ఏం చేస్తారో తెలియదు. అతి అందరు వేరు, మనం వేరు బై, మన రూటే సపరేట్. ఒక్క నిమిషం ఆగు. అయ్యో లక్ష్మణ నమస్తే, అంత మంచిగా మనకు ఎంఆర్ఓ ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో ఏమైనా పనులు ఉంటే చెప్పు. ఇగో నువ్వు మనోని కాబట్టి అడుగుతున్నా, చెప్తున్నా. ఏమున్నా కూడా నేను చేసి పెడతాను, నువ్వేం మొమ్మాట పడకు, సరేనా? అరే ఏనబా అట్లా చూస్తున్నావు? నీకు బి ఏమైనా పని ఉంటే చెప్పు, చేసి పెడతా. ఈ రాజేష్ గారి జీవితం ప్రజాసేవకే అంకితం. సచ్చేదాకా సేవ చేస్తూనే ఉంటా. నాకేం పని లేదు గాని ఇట్లా వాళ్ళకు వీళ్ళకు పనులు చేసి పెడితే ఏమొస్తుంది నీకు? అరే చెప్పినా కదా ప్రజాసేవని. ఇట్లా చేసినాం అనుకో మనసుకు జర నిమ్మలం అనిపిస్తుంది. అట్లనే గాయంత రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చినాం అనుకో పబ్లిక్ ఇంకొంచెం ఎక్కువ సేవ చేయొచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తావా? అయినా ఇప్పుడేం ఎన్నికలు ఉన్నాయి? మొన్ననే అయిపోయే. మొన్న అయిపోతే మళ్ళా రావా? ఇక ఇంతకు ఎంపీగా పోటీ చేస్తావా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తావా? ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మరి ఎమ్మెల్సీగా పోటీ చేస్తావా? కార్పొరేటర్ గా పోటీ చేస్తా. కార్పొరేటర్ గానా? ఇగో కార్పొరేటర్ అని అంత చీప్ గా తీసి పడేయకు. కింది స్థాయి నుంచి వస్తేనే అన్ని తెలుస్తాయి, భవిష్యత్తు మస్తు ఉంటది. ముందుగా కార్పొరేటర్ గా పోటీ చేస్తా, ఆ తర్వాత ఎంపీగా పోటీ చేస్తా. ఆ తర్వాత అరే ఇంకేమున్నది బాయ్, ఎంపీగా 2 సార్లు గెలిచినాం అనుకో సెంట్రల్ మినిస్ట్రీ పదవి వస్తుంది. ఖతం అయిపోయి. అబ్బో కోరిక పెద్దదే. కార్పొరేటర్ సెంట్రల్ మినిస్టర్ అవడంటే ఉత్తగానే అనుకున్నావా? అరే ఉత్త ముచ్చటేంది బాయ్, ఉన్న ముచ్చటనే కదా. మన బండి సంజయ్ అన్ననే తీసుకో, కార్పొరేటర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసిండు, ఇవాళ సెంట్రల్ మినిస్టర్ కాలేదా? గట్లనే అన్నని ఆదర్శంగా తీసుకొని నేను బి రాజకీయ అరంగేట్రం చేద్దామని చూస్తున్నా. ఓహో, బండి సంజయ్ అన్న బాటలు నడుద్దాం అనుకుంటున్నావా? అవు మళ్ళా బండన్న బాటి నా బాట. 1 మినిట్ రూపో. క్యావా ఫనీ బాయ్, మనకు నల్ల నీళ్ళు మంచి వస్తున్నాయి టైంకు, మోరీలు గిట్లా క్లీన్ చేస్తున్నారా లేదా? ఇగో ఏం ప్రాబ్లం ఉన్నా ఫోన్ మార్, 2 గంటల్లో మొత్తం సెట్ చేపిస్తా, సరేనా? మళ్ళా కలుస్తా, నేను కొంచెం బిజీలు ఉన్నా. అయినా బండి సంజయ్ అన్న బాటలు నడవాలంటే ఇట్లా ఫోన్ చేసి మాట్లాడితే సరిపోదు. వాళ్ళ కష్టం వస్తే వాళ్ళ దగ్గరికి పోవాలి, ఆపద వస్తే ఆదుకోవాలి, కార్యకర్తల్ని కండ్లలో పెట్టుకొని కాపాడుకోవాలి, అవసరమైతే పోరాడాలి, ఉద్యమాలు చేయాలి, అవమానాలు తట్టుకోవాలి, జైలుకి వెళ్ళాలి, ఎన్నో ఒత్తిళ్లకు తట్టుకోవాలి, పాదయాత్రలు చేయాలి. అవన్నీ నీతోనైతాయా? అవునా, గవన్నీ చేయాలి. మరి వాటికినే సెంట్రల్ మినిస్టర్ అవుతావా? బండి సంజయ్ అన్న ఎన్ని చేస్తే మినిస్టర్ అయిండు? ఇప్పుడా అప్పుడా? చిన్నప్పటి నుంచి ఒక్కటే పార్టీ, ఒక్కటే జెండా, ఒక్కటే ఎజెండా. అందుకే ఫస్ట్ తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవి వచ్చింది. తర్వాత పదవి పోయినప్పుడు బాధపడ్డా, ఇప్పుడు మళ్ళా సెంట్రల్ మినిస్టర్ వచ్చింది. కష్టానికి ఫలితం అంటే ఇదే. అంతేగాని కూసున్న కాడ నుంచి ఫోన్లు మాట్లాడితే రావు. అమ్మో గవన్నీ చేయాలన్నా, గదంతా చేస్తుడు మనతో ఏడైతుంది. చక్కగా ఆఫీస్కే పోదాం. ఇదంతా ఎందుకు వచ్చింది తలకాయ? హలో శంకరన్న, రేపటి నుంచి ఇక నువ్వే స్కిట్టు చేసావు. మా రాజేషు కొలువు మానేసి రాజకీయాలకు పోతాడట, సెంట్రల్ మినిస్టర్ అవుతాడట. అదేం లేదు. అందుకే నువ్వే స్కిట్టు చేయి, సరేనా? చెప్పు రాజేషు, ఇంతకు కార్పొరేటర్ కి ఎప్పుడు పోటీ చేస్తావు? కార్పొరేటరా కాకరకాయ, ఏదో బండనం చూసి ఆదర్శంగా తీసుకొని నేను కూడా అయిదాం అనుకున్నా. కానీ ఇట్లా పాదయాత్రలు చేయాలి, పోరాటాలు చేయాలి, అరెస్ట్ అయినా కూడా వెనకడుగు వేయకుండా ఉండాలంటే మనతో నేడైతే తల్లి. ఇగో నేను చక్కగా ఆఫీస్కి వస్తున్నా, శంకర్ నన్ను వద్దు. చక్కగా రాయిగా. ఇంకోసారి అది ఇది అన్నావనుకో నిజంగానే కొలువులకెంచి తీసేస్తా. ఏమనుకున్నావు? వస్తున్నా.